మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరము, మరి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మరి ఉగాది పచ్చడిలో అనేక రుచులు ఉన్నట్లుగా ఏ రుచి వీళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా తగులుతుంది అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా అండి. కుంభం వారికి ప్రస్తుతం రాహు రాశిలో ఉన్నాడు. సప్తమ కేతువు, పంచమంలో గురువు ఉండి మనకి జూన్ నుంచి 6లోకి మారుతున్నాడు గురువు. ఏలినాడు శని 2లో శని ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు కనుక చూసుకుంటే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. అంటే తక్కువ ఉంది ఇక్కడ అవమానం కాస్త. కాకపోతే ఆదాయ వ్యయాల్లో మార్చుకోవాలి. ఇది ఇలాగే అనుభవించాలా? ఎందుకంటే చాలామంది ఉగాది అనగానే పంచాంగం ముందు చేసుకొని ఆదాయ వ్యయాలను చూసుకుని అది అలాగే నడుస్తుంది అనుకుంటారు. అలాగే నడవదు. మీ జన్మజాతకంలో మంచి ధనయోగ దశలు నడుస్తుంది, అది కవర్ అయిపోతుంది. లేదా మీకు మీరుగా దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెంచుకోవాలి, మీకు మీరుగా మీ స్వయం కృషితో చేసుకోవచ్చు. దాన్ని చిన్న చిన్న రెమెడీస్తో. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు అన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ముందుకు వెళ్తాయి కాబట్టి అమ్మవారిని నమ్ముకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ 2, 8 ఉందండి. ఆదాయం 2, వ్యయం 8. ఇక్కడ మనకి సందేహం కలిగొచ్చామంటే 2 లక్షలు వస్తే సంవత్సరం మొత్తం కలిపితే 8 లక్షలు ఖర్చులాగా. ఒక్కొక్కసారి ఇది ఖర్చు రూపంలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే పెడుతూ ఉంటాడు మనిషి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవుతుంటాయి. కాబట్టి ఈ సహజంగానే కుంభం వారికి 2లో ఎప్పుడైతే శని ఉన్నాడో రావాల్సిన ధనము ఆలస్యంగా వస్తూ ఉంటుంది. ఇదిగో ఇవాళ ఇస్తా అంటాడు. అది కూడా వ్యయాధిపతి అయ్యాడు. వ్యయం అంటేనే ఖర్చు. వ్యయం 8 ఉంది. అందుకే ఆ ఖర్చు కారకుడు వెళ్ళి ధనస్థానాన్ని ఆక్యుపై చేశాడు. 2-8గా మారింది. అందుకని వీళ్ళు మొత్తం చేయాల్సిందే దేనికి రెమెడీ అంటే శనికే చేసుకోవాలి. ఏం చేయాలి? శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం పాయింట్ నెంబర్ 1. గోవులకి బెల్లం తినిపించడము, ముసలి వాళ్ళకి బాగా ఏజ్డ్ పర్సన్కి వాళ్ళకి ఏదైనా సేవ చేయడము, వీళ్ళ కింద పనిచేసే వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు మెచ్చుకోవడానికి, వాళ్ళను చేయడానికి వాళ్ళకి ఏదైనా ఇవ్వడము. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాహు రాశిలో ఉన్నందుకు వీళ్ళకి కొన్ని భ్రమలు అంటుంటారు. ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, ఏమవుతుందో అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశి వారికి అంటే ఈ యొక్క ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ కుంభరాశి వారికి కొంచెం ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనుకోండి, లేకపోతే గాలి ధూళి సోకడం అనుకోండి, కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎప్పటి వరకు? ఈ పరాభవనామ సంవత్సరం నవంబర్ వరకు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద మనకి ఏదో కనబడింది. కొంతమంది ఏం చేస్తారు, మనకు చాలామందికి తెలియని ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఏదో వస్తువు దొరుకుతుందండి, చాలా ఆకర్షణీయంగా ఉంది, అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఒక ఆయం మారిందనుకోండి, ఏదైనా ఒక ఆకర్షణీయమైన వస్తువులోని ప్రేతం దొరుకుతుంది. అందుకే చూడండి, మనం కొన్ని వస్తువులు తెచ్చుకున్నప్పుడు అక్కడి నుంచి ఎందుకు బాగోదు వాళ్ళకి. అందుకని దయచేసి కుంభరాశి వారు ఏదైనా వస్తువు దొరికినా, లేకపోతే కొన్నిసార్లు మనకి 4 రోడ్ల దగ్గర నిమ్మకాయలు అవన్నీ వేస్తే మనం వెళ్ళి తొక్కుతాం. ఎవడో ఫ్రెండ్ దొక్కాడు, మనం వెళ్ళి తొక్కుతాం. అంటే అదేంటంటే వాళ్ళ గ్రహస్థితి బాగుంటే ఇబ్బంది లేదు. కానీ కుంభంలో ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతుందో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజపూజ్య అవమానాలు కూడా 4, రాజపూజ్యం 4, అవమానం 2. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్. ఇక వీరికి ఈ సంవత్సరం ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే యోగం ఉందా, ఎంతవరకు ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా వీరికి జూన్ నుంచి బలం ఉంది. అది గృహము, వాహనము, ఆభరణాలు కొనుగోలు చేయడానికి చాలా బలం ఉంది. మరి వివాహానికి ఎలా ఉందంటే నవంబర్ వరకు అనుకూలత లేదు అనేది చూపిస్తుంది. ఎందుకంటే లగ్నంలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు. కేతువు శుక్రుడికి వ్యతిరేకి. ఎందుకు కేతువు ఉంటే మనం కొంచెం ఆ పర్టికులర్ ఇయర్స్లో వివాహం చేయడానికి ఇష్టపడరు అంటే గోచారంలో లగ్నరాహు సప్తమ కేతు ఉన్నప్పుడు కేతువు వివాహ జీవితానికి, వివాహ జీవిత భాగస్వామికి, మ్యారేజ్కి వ్యతిరేక కారకుడు. ఇదంతా వైరాగ్యము, విరక్తి, సెపరేషన్ ఈ కారకుడు. సో 7th హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు వీలైనంత మటుకు నవంబర్ తర్వాతే ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు చూసుకోవాలి. నవంబర్ కంటే ముందు కనుక వీళ్ళు వివాహ సంబంధించిన విషయాల్లో కనుక వీళ్ళు ఎంటర్ అయినట్లయితే ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది చెప్పాలంటే. సో అది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సంతాన స్థానంలో ఉన్నందుకు కొంచెం సంతానం కోసం చేసే ప్రయత్నం మొదటి 4 నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా ఎప్పటి నుంచో ఉద్యోగంలో జాయిన్ అవ్వలేకపోతున్నాయి బాధపడుతూ ఉంటారు. వీరికి జూన్ నుంచి బలం ఉంది ఉద్యోగం విషయంలో కూడా. అండ్ మరొక విషయం ఏంటంటే జూన్ నుంచి ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవడానికి ఉంది, కోర్సెస్ చేయడానికి ఉంది, అండ్ ఉద్యోగ సంబంధించిన వాటికి కూడా అనుకూలత ఉంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే సర్వసాధారణంగానే కుంభం వారికి మీరు చూడండి, ఎనీ కుంభలగ్న ఆర్ కుంభరాశి వారికి కెరీర్ సెట్ అయ్యే విషయంలో చాలా స్ట్రగుల్ చేస్తారండి. నేను చాలామందిని చూశాను కదా, చూడడానికి ఏమో గోల్డ్ మెడలిస్టులు మంచి ర్యాంకులో ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఈ ఉద్యోగ సంబంధించిన విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు చెప్పాలంటే. సో అది కొంచెం చూసుకుంటుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కుంభం వారికి ఎక్కువగా ఏదైనా దర్శనాలు అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే కనుక అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం అనేటువంటిది మంచిది. 2వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కనీసం రోజుకి ఒక్క 15 నిమిషాల నుంచి 20 నిమిషాలైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే వీరికి ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత వస్తుంది. ఏలినాడు శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది వీరికి చెప్పాలంటే. అదేవిధంగా శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ కుంభ నుంచి 2లో శని ఉన్నాడు కాబట్టి మనీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ శనివారాలు అవాయిడ్ చేయడం అనేటువంటిది మంచిది. ఇప్పుడు మనకి సప్తమంలో కేతు ఉన్నాడు, లగ్నంలో రాహు ఉన్నాడు కదా అన్నప్పుడు శనివారం ఇంకొక విషయం కూడా చూసుకోవాలి. శనివారం మిట్ట మధ్యాహ్నము లేదా అర్ధరాత్రి అప్పుడు లేదా సాయంత్రం అయిన తర్వాత జుత్తు వదిలేసి తిరగకూడదు స్త్రీలు ప్రత్యేకంగా. ఎందుకంటే వీళ్ళకి సాటర్న్ హౌస్లో రాహు ఉన్నందుకు వీళ్ళకి ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్స్, బ్లాక్ మ్యాజిక్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్, గాలి దులి చోకడం అనేటువంటిది శనివారాలు ఎక్కువగా అవుతాయి. అందులో పర్టికులర్గా రాహుకాలంలో ఒక్కోసారి మిట్ట మధ్యాహ్నం రాహుకాలం వస్తే ఆ సమయంలో అసలు తిరగకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహ సంబంధించిన విషయాలు కూడా అసలు నవంబర్కు తీసుకోకూడదు. కానీ లేదండి వాళ్ళు అడిగారు ఎలాగా అంటే ఆది మంగళవారాలు అవాయిడ్ చేయాలి. వివాహ సంబంధ విషయాలు మాట్లాడడం కానివ్వండి, ముహూర్తాలు పెట్టుకోవడం కూడా మీకు సహజంగా ఏంటంటే అశ్విని, మఖ, మూల నక్షత్రాలు కూడా అవాయిడ్ చేయడము, అలాగే రవి నక్షత్రాలు అయినటువంటి కృత్తిక, ఉత్తరాషాఢ కూడా అవాయిడ్ చేయడం చాలా. అయితే కృత్తిక నక్షత్రం కూడా పెట్టరుగాని చెప్తున్నాను నేను, పొరపాటును కూడా ఆ ముహూర్తాల్లో పెట్టుకోవడం, ఆదివారం మంగళవారం అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే కుంభం వారికి సహజంగా వాళ్ళ నేచర్ కూడా ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలని ఉంటుంది. తెలియకుండా ఇట్లాంటి వాటిల్లో కొంచెం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ప్రేమ అనురాగాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు? కుటుంబ వ్యవహారాల్లో కొంచెం పాత విషయాలు లేకపోతే బాగా ఏజ్డ్ పర్సన్స్, ఇప్పుడు చూడండి ముసలి వాళ్ళు, ఏజ్డ్ పర్సన్ వాళ్ళ వల్ల కొన్ని విషయాలు స్ట్రెస్ అవ్వడము, పాత విషయాలు మళ్ళీ తీసి కుటుంబ సభ్యులతో కొంత మిస్అండర్స్టాండింగ్స్ రావడం అనేది చూపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఎప్పుడైతే ఇందాక మనం అనుకున్నట్టుగా నువ్వులు, నూనె, గోవుకు బెల్లం తినిపించడం ఇవి గనక చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. ఇందాక మనం చూసినట్టుగా 2-8 కాస్త 8-2గా కూడా మారచ్చు. అంటే ఆదాయం పెరగచ్చు, ఖర్చు తగ్గొచ్చు. సో ఉగాది షడ్రుచుల్లో మరి ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగులుతుంది అంటారు ఈ సంవత్సరం? వగరు రుచి ఎక్కువగా తగులుతుందండి, 2లో శని ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఉగాదికి షడ్రుచులు ఎందుకు చేసుకుంటామంటే మన లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది ఎప్పుడు. అంటే మనం నాట్ ఓన్లీ బిజినెస్ జాబ్ అనే కాదు, ఇంట్లో వాళ్ళతో ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఉంటుంది. ఒకరోజు పిల్లవాడు బాగా పలకరిస్తే అదే పిల్లడు రేపొద్దున మనకు అబ్బాయికి అడిగింది ఇవ్వలేదని మొహం ముడుచుకోవచ్చు. ఆ సొసైటీలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మన సిచ్యువేషన్స్లో కానివ్వండి, మన జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పడం కోసమే మనకి షడ్రుచి. వీళ్ళకి సంవత్సరం ఏదన్నా టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉందా గురుగారు? టర్నింగ్ పాయింట్ అంటే కొద్దిగా జాబ్ విషయంలో మంచి టర్నింగ్ పాయింట్ ఉంది చెప్పాలంటే. జాబ్స్ అందులో టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇట్లాంటివి, బ్యాంకింగ్, వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో కొంతవరకు ఎందుకంటే శని ఎప్పుడు కూడా శ్రమకారకుడు కాబట్టి శని జాబ్ ఇవ్వకుండా ఉండడు. చాలామందికి ఏంటంటే అమ్మో జాబ్ ఉండదేమో, అమ్మో ఇల్లు కొనుక్కోమేమో అనుకుంటారు. లేదు, ఇల్లు కొనుక్కుంటాడు, జాబ్ వస్తుంది. శని నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. కష్టపెట్టి పిఎం మోడీ గారు ఏలినాడు శనిలోనే అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, చాలా ఉదాహరణలు చెప్పాను. కాబట్టి స్వర్గీయ ఎన్టీ రామారావు విషయంలో కూడా
కష్టం అనేటువంటిది ఉండాలంటే ఇంట్లో కూర్చోదుగా మనం. ఇంట్లో కూర్చుంటే సుఖానికి కారకుడు కాదు శని, శ్రమకు కారకుడు, కానీ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.